నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా గ్రూప్ ఎగ్జామ్స్, జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్, ఆధునిక భారతదేశ చరిత్ర, ఆర్య సమాజం, మౌలికాంశాలు, బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. ఆధునిక భారతదేశ చరిత్ర, ఆర్య సమాజం. స్వచ్ఛమైన దేశీయోద్యమంగా ఆర్య సమాజోద్యమం ఖ్యాతి చెందింది. దీని స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి పాశ్చాత్య సంస్కృతిని తిరస్కరించి ఆర్యుల కాలం నాటి ప్రాచీన మతాన్ని ఆదర్శంగా తీసుకుని అప్పటి సమాజాన్ని సంస్కరించాలని ఆయన భావించారు. ఆధునిక భారతదేశంలో మత సంస్కరణోద్యమాల్లో బ్రహ్మ సమాజం తర్వాత రెండోది ఆర్య సమాజం. ఇది కూడా బ్రహ్మ సమాజంలా ఏకేశ్వరోపాసనను బోధించింది. స్వామి దయానంద సరస్వతి 1824లో గుజరాత్లోని టంకార్ అనే గ్రామంలో శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అసలు పేరు మూల్ శంకర్. తన 22వ ఏట సన్యాసం స్వీకరించి స్వామి విరాజానంద దగ్గర శిష్యరకం చేపట్టారు. గురువు బోధనల ప్రచారానికి 1875లో బొంబాయిలో ఆర్య సమాజం స్థాపించారు. సంసార సుఖాల మీద విరక్తి చెంది సన్యాసాన్ని స్వీకరించాడు. విరజానందుడు గురుదక్షిణగా దయానందుడిని 2 కోరికలు తీర్చమని కోరాడు. అవి హిందూ మతానికి మూలాధారం వేదాలు. వేదాలు తిరుగులేని సిద్ధాంతాలను రూపొందించాయి. ఇతిహాసాలు, ఉపనిషత్తులు, పురాణాలు అంత ప్రామాణిక గ్రంథాలు కావు. హిందూ మతం అంటే వేద ప్రాతిపదిత మతం మాత్రమే. విగ్రహారాధన నిషేధం. వేదయుగంలో ఆర్యుల సమాజంలో విగ్రహారాధన లేదు. ఈ సిద్ధాంతాలు పూర్తిగా నమ్మిన దయానందుడు వాటి అమలుకు ముందుగా వారణాసి వెళ్లారు. తన ప్రసంగంతో పండితులను ఓడించారు. కలకత్తా వెళ్లి కేశవ చంద్రసేనుని కలిశారు. సేన్తో సంభాషించిన తర్వాత ఆర్య బ్రహ్మ సమాజం రెండు ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన నిషేధం అంశాల్లో ఒకే అభిప్రాయాన్ని వెల్లడించాయని గ్రహించారు. వేదాలు మినహా మిగిలినవి ప్రామాణికం కావు అనే అంశాన్ని సేన్ ఒప్పుకోలేదు. సేన్ సలహా ప్రకారం దయానందుడు హిందీ భాషలో ప్రసంగాలు చేయడం మొదలుపెట్టారు. దాంతో అతని ప్రసంగాలు ఎక్కువ మందికి చేరాయి. ఉత్తర భారతదేశ యాత్ర తర్వాత దయానందుడికి బొంబాయిలో ప్రార్థనా సమాజం స్వాగతం పలికింది. దయానందుడు తన బోధనలను 1880లో సత్యర్థ ప్రకాశిక అనే పుస్తకంలో పొందుపరిచారు. దీన్ని రాయడానికి 4 ఏళ్లు పట్టింది. సత్యర్థ ప్రకాశిక ఆర్య సమాజికులకు ప్రామాణిక గ్రంథం. ఇది వేదాలకు భాష్యం, ధర్మ సంబంధిత విజ్ఞాన సర్వస్వం. ఇందులో దేశ దేశాంతరాల మతాలన్నిటినీ సున్నితంగా విమర్శించాడు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తోసిపుచ్చిన ఆర్య సమాజం అర్థం లేని మంత్రతంత్రాలను ఖండించింది. వర్ణ వ్యవస్థ, అస్పృశ్యత, బాల్య వివాహాలు వేదకాలంలో లేవని, వాటిని ప్రస్తావించిన పురాణాలు, ఇతర గ్రంథాలు మనకు ప్రామాణికం కాదని దయానంద సరస్వతి ప్రకటించారు. వేదాలకు తరలి వెళ్ళండి అని నినాదాన్ని ఇచ్చారు. దయానందుడి ఆర్య సమాజం వైదిక ధర్మ ప్రచార సంఘమైంది. సత్య మార్గం ద్వారా దేవుని చేరుకోవాలి. దేవుడు అక్కడే, అతడు నిరాకారుడు, జండ మరణాలు లేనివాడు. అటువంటి వాడిని అందరూ పూజించాలని దయానందుడు ప్రజలను కోరారు. స్త్రీ విద్య, వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అస్పృశ్యత, బాల్య వివాహాలను ఖండించారు. సాంప్రదాయకంగా వంశపారంపర్యంగా వస్తున్న కుల వ్యవస్థను వ్యతిరేకించారు. పుట్టుకను బట్టి కాకుండా యోగ్యతను బట్టి సమాజాన్ని చాతుర్వర్ణాలుగా విభజించాలని ఆర్య సమాజం భావించింది. స్త్రీ వివాహ వయోపరిమితి 16 ఏళ్లకు ఉండాలని దయానందుడు బోధించారు. 1882లో గోరక్షణ సభను స్థాపించి గోవధను వ్యతిరేకిస్తూ ప్రచారం చేశారు. ఈ ఉద్యమాన్ని ఇస్లాం మతస్థులు అపార్థం చేసుకోవడం వల్ల హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. 1882లో దయానందుడు స్థాపించిన మరో ఉద్యమం శుద్ధి ఉద్యమం. హిందూ మతంలో సమైక్యతను సాధించడానికి దయానందుడి నాయకత్వంలో ఆర్య సమాజం ఈ ఉద్యమాన్ని చేపట్టింది. ఇతర మతస్థులు హిందువులను తిరిగి హిందూ మతంలోకి చేర్చుకోవడానికి శుద్ధి ఉద్యమం కృషి చేసింది. ఈ ఉద్యమానికి స్వామి శ్రద్ధానంద, లాల్ హంసరాజులు కృషి చేశారు. భారతదేశం ఆర్థిక పురోగతి సాధించాలని, భారత ప్రజలను భారతీయులే పాలించాలని దయానందుడు అభిప్రాయపడ్డాడు. భారతీయుల అభివృద్ధికి స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం అవసరమని, బ్రిటిషర్ల నుంచి పాలన కంటే స్వయం పాలన ఎంతో మంచిదని, ప్రాచీన వైభవం ప్రాతిపదికగా భారతదేశాన్ని పునర్నిర్మించాలని దయానందుడు సూచించారు. స్వరాజ్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది దయానందుడే. తర్వాత ఇదే పదాన్ని 1906లో కలకత్తా సమావేశంలో కాంగ్రెస్ వేదికలో ఉపయోగించిన మొదటి అధ్యక్షుడు దాదాబాయి నౌరోజీ.
1886లో దయానంద ఆంగ్లో వేదిక పాఠశాలను లాహోర్లో దయానందుడు స్థాపించారు. 1893లో దయానంద సరస్వతి మరణించారు. ఆ తర్వాత దయానంద్ గ్లోబల్ వైదిక ధర్మకర్తృత్వ సంస్థ ఆధ్వర్యంలో దయానంద్ ఆంగ్ల వైదిక కళాశాల దేవ్ కాలేజ్ స్థాపించారు. హిందూ సాహిత్యం, హిందూ సంస్కృతి, తత్వశాస్త్రాలు, సంస్కృతం, వేదాలు, ఆంగ్ల విద్య మొదలైనవి ఈ కళాశాలలో బోధించేవారు. బ్రహ్మ సమాజం మాదిరిగా ఆర్య సమాజం కూడా 1892 నాటికి 2 వర్గాలుగా చీలిపోయింది. అందులో మొదటిది గురుకుల వర్గం. ఇది వైదిక మత ఉద్ధరణ, బ్రహ్మచర్యం, గురుకుల విద్య, శాకాహారులకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ వర్గానికి పండిత్ గురుదత్ శ్రద్ధానంద స్వామి, లాల్ దేవరాజులు నాయకులు. రెండోది కళాశాల వర్గం. ఇది ఆధునిక విజ్ఞానం, ఆంగ్ల విద్య ద్వారా వైదిక సంస్కృతి పునరుద్ధరణ కృషి చేసింది. ఈ వర్గం సామాజిక సంస్కరణకు ప్రాధాన్యం ఇచ్చింది. లాలా సేనదాస్, లాలా లజపతి రాయలు ఈ వర్గానికి నాయకులు. చీలికకు ముఖ్య కారణాలు: విద్యకు సంబంధించిన వివాదం, విద్యాలయాలను స్థాపించి విద్యను ప్రోత్సహించాలి, గురుకుల విద్య, ప్రాచీన విద్యా బోధనను సనాతనవాదులు, కాలేజీ విద్యను విప్లవవాదులు ప్రోత్సహించారు. ఆహార విషయంలో వివాదం, సనాతనవాదులు మాంసాహారాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించారు, విప్లవవాదులు దీన్ని వ్యతిరేకించారు. గురుకుల ఆర్య సమాజ్కు కేంద్రం హరిద్వార్. ఇక్కడ శ్రద్ధానంద ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. కాలేజీ ఆర్య సమాజ్కు కేంద్రం లాహోర్. లాలా లజపతి రాయ్ తన అనుచరులతో కలిసి అనేక అనాథ శరణాలయాలను స్థాపించి అనాథ హిందువులను మిషనరీల సహాయం కోరే దురవస్థ నుంచి కాపాడారు. దయానంద సరస్వతి మరణం తర్వాత ఆర్య సమాజాన్ని మున్సీ రామ్ వ్యాపింపజేశారు. జీవితాంతం ఆర్య సమాజ సిద్ధాంతాల వ్యాప్తి, విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేసిన మున్సీరాయ్ స్వామి శ్రద్ధానందగా ప్రసిద్ధులయ్యారు. ఆర్య సమాజం దేశంలో హిందీ భాష ప్రాముఖ్యం, వేద ధర్మ ఆధిక్యతను ప్రచారం చేసి భారతీయుల్లో చైతన్యం కలిగించింది. అనేక మందిని జాతీయోద్యమ నాయకులుగా తీర్చిదిద్దింది. హేతువాద ప్రకటన ద్వారా ఆర్య సమాజ్ జాతీయవాదులను ఆకర్షించింది. వాస్తవానికి ఒకప్పటి ఆర్య సమాజ్ రాజకీయ నిరంకుశత్వానికి గురైంది. ది టైమ్స్ పత్రిక తరపున సర్ వాలెంటినీ చిరోల్ 1907 తర్వాత అశాంతి కారణాల గురించి దర్యాప్తు చేయడానికి భారత్ సందర్శించాడు. ఇంగ్లాండ్కు దాని సార్వభౌమాధికారానికి ఆర్య సమాజ్ తీవ్ర ప్రమాదకరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రామకృష్ణ మఠం. పాశ్చాత్య నాగరికతల సమ్మేళనానికి రామకృష్ణ పరమహంస ప్రియశిష్యుడు స్వామి వివేకానందుడు గురువు పేరుతో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. వివేకానందుని గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా తీర్చిదిద్దిన రామకృష్ణ పరమహంస అసలు పేరు గదోదర చటోపాధ్యాయ. ఆయన 1833లో బెంగాల్లో జన్మించారు. లౌకిక విద్యపై ఆసక్తి లేని రామకృష్ణ చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. సన్యాసం తీసుకుని కలకత్తా దక్షిణేశ్వరంలో కాళీమాత ఆలయంలో పూజారిగా సేవలు చేశారు. అక్కడే ఆశ్రమం స్థాపించి దక్షిణేశ్వర యోగిగా ప్రసిద్ధి చెందారు. ఆత్మజ్ఞానంతోనే అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకున్నారు. భగవంతుడు ఒక్కడే అనే ఏకేశ్వరోపాసనను ప్రబోధించారు. భక్తులు ఏ జాతికి చెందరని, భగవంతుని భక్తి లేని బ్రాహ్మణుడు చండాలుడు వంటి వాడని, భగవద్భక్తికి ఉన్న చండాలుడు బ్రాహ్మణుడి వంటి వాడని బోధించారు. ఆకారం లేని నీరు మంచుగా గడ్డగట్టినప్పుడు ఏ విధంగా ఆకారం పొందుతుందో అలాగే నిరాకారుడైన భగవంతుని కూడా ఏ రూపంలో ఊహించుకుంటే ఆ రూపం పొందుతాడని రామకృష్ణ బోధించారు. విగ్రహారాధనను సమర్థించారు. మానవతావాదానికి ప్రాధాన్యమిస్తూ మానవ సేవే మాధవ సేవ అని పిలుపునిచ్చారు. ఆయన ఆధ్యాత్మిక భావనలో స్వామి వివేకానంద పెరిగారు. భారతీయ సాంస్కృతిక మత ఔన్నత్యాన్ని ప్రచారానికి పరిచయం చేసిన ఘనత స్వామి వివేకానందునికే దక్కుతుంది. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. 1863లో కలకత్తాలో జన్మించారు. ఏకసంధాగ్రహి, రామాయణం వినడం ఎంతో ఇష్టం. 1880లో కలకత్తా రాష్ట్రీయ కళాశాలలో న్యాయశాస్త్రం అధ్యయనం చేస్తున్నప్పుడు సాంఘిక పరిణామాలు అతడి దృష్టిని ఆకర్షించాయి. తండ్రి హఠాన్మరణంతో ఏర్పడిన దారిద్ర్యం అతన్ని ఆధ్యాత్మిక చింతన వైపు మరలించింది. నరేంద్రుడు రామకృష్ణ పరమహంసకు శిష్యుడై వివేకానందునిగా మారారు. నరేంద్రుడి గురించి అతని కళాశాల ప్రిన్సిపల్ హౌస్టీ. నరేంద్రుడు అద్భుత ప్రతిభాశాలి. ప్రపంచంలోనే అనేక దేశాల్లో సైతం తత్వశాస్త్ర విద్యార్థుల్లో నరేంద్రుడి వంటి సంపన్నుడిని నేను ఇంతవరకు చూడలేదని నరేంద్రుడి కళాశాల ప్రిన్సిపల్ హౌస్టీ అన్నారు. రామకృష్ణ పరమహంస తర్వాత దక్షిణేశ్వర ఆశ్రమ బాధ్యతలను వివేకానంద స్వీకరించారు.
పరమహంస తత్వ విశ్వాసాలను వ్యాప్తి చేశారు. 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హిందూ మత ప్రతినిధిగా హాజరయ్యారు. తన గంభీర ఉపన్యాసం ద్వారా వివేకానందుడు భారతదేశ మహోన్నత ఆధ్యాత్మిక సంపదను ప్రపంచ మత ప్రతినిధులకు వివరించారు. సభికులందరినీ సోదర సోదరీమణులుగా సంబోధిస్తూ ఆయన చేసిన ప్రసంగం భారత సాంస్కృతిక ఔన్నత్యానికి విశ్వమత సమ్మేళనం జేజేలు పలికింది. ఎంతో మంది పాశ్చాత్య మేధావులు వివేకానందుడికి శిష్యులయ్యారు. ఈ ఉపన్యాసం ప్రపంచ ఆధ్యాత్మికవేత్తలను ఆలోచించేలా చేసింది. అమెరికా, ఐరోపా ఖండాల్లో ఉపన్యాసాల ద్వారా వివేకానందుడు భారతీయ ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి పంచారు. మానవతావాది అయిన వివేకానందుడు దేశంలోని పేదరికం, దైన్యాన్ని చూసి చలించారు. కుల వ్యవస్థను ఖండించారు. మానవులందరిలోనూ దైవత్వం ఉందని, ప్రతి వ్యక్తిలోనూ శక్తియుక్తులు నిక్షిప్తమై ఉన్నాయని బోధించారు. లక్షలాది పీడిత ప్రజానీకానికి వివేకానందుని బోధనలు అమృతదారులయ్యాయి. మత విషయాల్లో సర్వసమానత్వం, సాంఘిక దురాచారాల నిర్మూలన, అందరికీ విద్యా సౌకర్యాలు కల్పించడం వంటి ఉన్నత ఆశయాలను సాధనకు కృషి చేశారు. 1896-97లో వివేకానందుడు 2 సంస్థలను స్థాపించారు. అవి రామకృష్ణ మఠ్, రామకృష్ణ మిషన్. రామకృష్ణ మఠ్ ఆధ్యాత్మిక అంశాలు బోధించే సంస్థ. రామకృష్ణ మిషన్ పేద ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటైన ధార్మిక సంస్థ. స్వామి వివేకానంద స్థాపించిన పత్రికలు: ప్రబుద్ధ భారతి ఆంగ్లం, ఉద్బోధన బెంగాలీ. వివేకానందుని ప్రియ శిష్యురాలు ఐరిష్ మహిళ మార్గారెట్ నోబెల్. ఈమెకు వివేకానందుడు సిస్టర్ నివేదిత అనే పేరు పెట్టారు. వివేకానందుడు 1902లో మరణించారు. రామకృష్ణ మఠ్, రామకృష్ణ మిషన్లకు హౌరాలోని బేలూరు, పశ్చిమ బెంగాల్ ముఖ్య కేంద్రం. సకల జ్ఞానాల విశ్వజ్ఞానానికి ఆధారం వేదాలే అన్నవారు స్వామి దయానంద సరస్వతి. వీటిలో దయానంద సరస్వతి రాయని పుస్తకం వేద ప్రకాశిక. దయానంద సరస్వతి గారు రాసిన పుస్తకాలు సత్యర్థ ప్రకాశిక, వేద భాష భూమిక, వేద భాష్య. ఆర్య సమాజ కేంద్రాన్ని బొంబాయి నుంచి ఎక్కడికి తరలించారు? లాహోర్. రామకృష్ణ మిషన్ను ఏ సంవత్సరంలో ఎప్పుడు స్థాపించారు? 1897 సంవత్సరంలో. రామకృష్ణ పరమహంస అసలు పేరు గదోదర చటోపాధ్యాయ. స్వామి దయానంద సరస్వతి శుద్ధి ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1882. రామకృష్ణ మఠ్, రామకృష్ణ మిషన్ల ప్రధాన కేంద్రం బేలూరు. బేలూరు ఏ రాష్ట్రంలో ఉంది? పశ్చిమ బెంగాల్. దక్షిణేశ్వర యోగి అని ఎవరిని అంటారు? రామకృష్ణ పరమహంస. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియో చూడాలనుకుంటే youtube.com/learn టైప్ చేసి వీక్షించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి లేదా కామెంట్ ఇవ్వండి.